భగవంతుడా ఇట్లా జరుగుతున్నది. రోజు భగవంతుని యాద చేస్తాము, సేవ చేస్తాము, వేరే వాళ్ళ మంచి కొరకు పని చేస్తాము. సో ఎప్పుడైతే పుణ్యం ఉంటుంది అంతా మంచిగానే జరుగుతున్నది, అప్పుడు భగవంతుని మర్చిపోతాము. సో పాపం ఉదయించినప్పుడు అందరూ భగవంతుని యాద చేసుకుంటూ పుణ్యం కడుతున్నారు, అండ్ పుణ్యం ఉదయించినప్పుడు భగవంతుని మర్చిపోయి పాపం కట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ డబ్బు వచ్చింది అంటే నా వల్లనే వచ్చింది, నేనే సంపాదన చేసిన, సో మొత్తం సక్సెస్ నాతోనే వచ్చింది అని అనుకొని మళ్ళీ చెడు అలవాట్లు తాగడం స్టార్ట్ చేస్తారు. సో చెడు పనులు స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ నెగటివ్ పాపము మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాము. సో ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే పుణ్యం యొక్క ఉదయం వచ్చేది ఉన్నది అప్పుడు ఖచ్చితంగా అది ఉంటుంది. ఇప్పుడు నేను ప్లాన్ చెప్పిన అందు గురించి ఇప్పుడు సలీం భాయ్ యొక్క జీవితం మారిపోయింది అని గర్వపడుతున్నాం అనుకోండి. సో నేను ప్లాన్ చెప్తేనే సలీం భాయ్కి వెస్టీజ్ వచ్చింది, అతను ఇప్పుడు 10 లక్షల అబోవ్ సంపాదన చేసుకుంటున్నారు అనుకుంటే, అక్కడ అదే సమయంలో వేరే 300 మంది కూడా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్లకు 10 లక్షలు రావట్లే కదా. సో ఈ వ్యక్తికి ఎందుకు వచ్చింది అంటే ఆ సమయంలోనే ఆ వ్యక్తి యొక్క పుణ్యకర్మము యొక్క ఉదయం అక్కడ స్టార్ట్ అయింది 2017లో. అందు గురించి అతనికి వెస్టీజ్ అర్థమైంది, అతను పని చేశారు అండ్ ఈ ఇన్కమ్ సంపాదన చేశారు. కానీ మిగతా వాళ్ళ యొక్క సమయము పుణ్యం ఉదయం కాలేదు, అందు గురించి వాళ్లకు అది దొరకలేదు. సో ఇక్కడ దౌర్భాగ్యం ఏమున్నదంటే ఏదైనా మంచి జరిగితే అది నేను చేసినానని అంటారు, అండ్ ఏదైనా జరగలేదనుకో అది అతని వల్ల అయింది అని అంటారు. సో ఈ అహంకారం ఎందుకు? ఆ సమయంలో అతని యొక్క పుణ్యఫలంతోనే అతనికి ఇది దొరికింది. మనము నిమిత్త మాత్రులము. నిమిత్తము ఇది అర్థం చేసుకోవాలి. నిమిత్తము అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిమిత్తము అనే పదానికి వ్యక్తికి విలువ లేదు. ఎందుకు విలువ లేదు అంటే అది నిమిత్తం మాత్రమే. ఆ వ్యక్తి పుణ్యం ఉండే అందు గురించి అతనికి మంచి జరిగింది. సో ఎవరో ఒక వ్యక్తి చెప్పాలి కదా, నేను చెప్పిన వెస్టీజ్, సో నా వలనే అయింది అని ఎందుకు? సో ఈ ఆరోపణ మనం చేసేస్తాము, నా వలన అయింది. ఈ ఆరోపణ అవసరం లేదు, నిమిత్తంగా ఉండాలి. ఏదైనా జరుగుతున్నది అంటే ఆయన యొక్క మంచి కర్మం యొక్క పుణ్య ఫలితమే వచ్చింది, లేకపోతే వేరే 300 మంది కూడా అది దొరికేది ఉంటుండే, కానీ వాళ్లకు రాలేదు. సో వాళ్ళ సమయం రాలే, ఇతని యొక్క సమయం వచ్చింది. సో మీరు అహంకారం చేసుకునేది అవసరం లేదు, మీరు నిమిత్త మాత్రులే, ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. సో ఇవాళ నేను ఏవైతే భావం పెట్టుకుంటున్నా నా వలన అయింది అంటే ఇది నేను పుణ్యం కట్టుకుంటున్నామా పాపం కట్టుకుంటున్నానా? ఈగో మాట వస్తే నేను పాపమే కట్టుకుంటున్నా, అండ్ పాపం బంధిస్తున్నాను అంటే భవిష్యత్తులో ఏమొస్తుంది? పాపం యొక్క ఫలితమే వచ్చేది ఉన్నది. సో ఇవాళ నేను తీసుకున్న ప్రతి ఒక్క భావం యొక్క ఫలితం ఏమున్నది, ఇది జాగ్రత్తగా మనము తీసుకోవాలి. సో ఇన్ భావంగా ఫల్ క్యా హోగా అంటే నా యొక్క భావము ఏవైతే నేను ఇప్పుడు చేసుకుంటున్నా దాని యొక్క ఫలితం